ఏ ప్రాజెక్ట్స్ అయితే ఇమ్మీడియట్గా లాంచ్ చేయగలుగుతామో, ఇనాగ్రేట్ చేయగలుగుతామో, ఆయకట్టు ఇవ్వగలుగుతామో, మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఆ కేటగిరీ మేరకే మరి మేము ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతున్నాం. శాసనసభ్యులు ఎవరైనా సరే మీ కాన్స్టిట్యున్సీలో అటువంటి ప్రాజెక్ట్స్ ప్రయారిటీలో ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. దాంట్లో ఏ విధంగా మేము చేసిన దాంట్లో ఏమన్నా సవరణలు, మార్పులు, చేర్పులు చేయాల్సి తప్పనిసరి చేస్తామని చెప్పి కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు దేవాదుల గురించి స్పెసిఫిక్గా చెప్పారు. దేవాదుల పంపింగ్ స్టేషన్ 3 వాస్తవంగా దేవాదుల ప్రాజెక్టు కొంత నిర్లక్ష్యానికి గురైంది. మరి ఎంతో ప్రోగ్రెస్ అయిన ప్రాజెక్టు గత 10 ఏళ్లుగా కొంత నిర్లక్ష్యానికి గురై మరి మీరు చెప్పిన పంపింగ్ స్టేషన్ 3 కూడా అది పూర్తి కాలేదు. అయితే రిలెంట్లెస్గా ఫాలోఅప్ చేసి ఆ పంపింగ్ స్టేషను ఈరోజు రేపు 2 రోజుల్లో ఆన్ చేయబోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్, వెరీ అన్ఫార్చునేట్, వెరీ సాడ్ యాక్సిడెంట్. మేము ప్రపంచంలోనే ఈ టనల్ యాక్సిడెంట్స్ ఎక్స్పర్ట్స్ దేశ విదేశాల నుంచి ఫామ్ చేసి నేను యాక్సిడెంట్ అయిన 3 గంటలకు అక్కడ చేరిన, అక్కడనే ఉన్నాం. మరి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ కూడా రిలెంటెస్గా మానిటర్ చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా, వేరే మంత్రులు కూడా అక్కడికి వచ్చి మరి ఆపరేషన్స్ సూపర్వైజ్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు వరకు మరి 2 బాడీసే దొరికినాయి. ది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ ఆన్ గోయింగ్. నిన్ననే మొన్న ముఖ్యమంత్రి గారి లెవెల్లో మరి ఆ టనల్ యాక్సిడెంట్, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ యొక్క రివ్యూ, ద వే ఫార్వర్డ్ కూడా ఆలోచన చేయడం జరిగింది. మరి మేము స్పష్టంగా స్పీకర్ సార్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇది మాకు టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడుని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్న విషయం నేను మనవి చేస్తాను. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. వీఆర్ కమిటెడ్ టు స్టార్ట్ ద వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాన్ని కొంత ఫైనాన్షియల్, టెక్నికల్, కమర్షియల్ అనాలిసిస్ చేయిస్తున్నాం. మరి తుమ్మడిరెట్ట దగ్గర బ్యారేజు, మరి దాని తర్వాత ఏ విధంగా పోవాలని చెప్పి గతంలో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన వాళ్ళనే ఎంగేజ్ చేసి మేము ముందుకు పోతున్నాం. వీఆర్ కమిటెడ్. తుమ్మడిరెట్టి దగ్గర ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పనులు కూడా అతి త్వరలో మేము మొదలు పెడతామని చెప్పి నేను మనం చేస్తాను. మీరు చెప్పిన విధంగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డిఎస్ఏ రిపోర్టు. మరి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి ఢిల్లీ పోయి కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారితో కలిసి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా తొందరగా ఇవ్వమని చెప్పి కోరాం. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్ కానీ, ఎన్డిఎస్ఏ ప్రిలిమినరీ రిపోర్ట్ కానీ డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా అంటే ఎంత సీరియస్ ల్యాప్సెస్ జరిగినాయంటే, మరి నిపుణులు, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పే విషయం ప్రకారం బ్యారేజ్ డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ వాడతామని చెప్పి డిపిఆర్లో ఉంది. యాక్చువల్లీ కట్టిందేమో బ్యారేజ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీతో. మరి ఆ సాయిల్లో సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ నిలబడుతుందో లేదో అనే అనుమానం కూడా ఉంది. ఆ విషయంలో ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మరి అది కూడా ఆ వే ఫార్వర్డ్ చూసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.